మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా నాగార్జున గారు, అన్న ఇప్పుడు టమోటా నాటుకోవచ్చా? సెప్టెంబర్ లాస్ట్లో వస్తాయి అన్న. నేను ఒకటే మాట చెప్తున్నాను, టమాటా పంట ఎప్పుడూ నాటుకోవచ్చు. టమోటా పంట అదృష్టం తాట, టమోటా లాటరీ లాంటి ధర దైవాదిని. కాకపోతే ఒక అన్నదాత ఇప్పుడు వద్దు నేను కామెంట్ పెట్టారు, ఆలోచించండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక యూజర్ గారు, ఈయన పేరు లేదు అయితే మెసేజ్ మాత్రం భారీగా పెట్టాడు. ఏమి చేశారని మీకు యూట్యూబ్ వాళ్ళకి అమౌంట్ రావడానికి కాస్త పేద ఫార్మర్స్కి ఏమీ రాలేదు. మీరు 5 minutes వీడియో చేస్తే మీకు శాలరీస్ కావాలి. ఫార్మర్ 3 months కష్టపడితే వచ్చి మార్కెట్లో వీడియోకి మీకు శాలరీ కావాలా? అవసరమా? ఎందుకు? వానకు కష్టపడే ఫార్మర్స్ని సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఫార్మర్స్ సైలెంట్ అయితే తినడానికి తిండి లేక మాడిపోతారు, జాగ్రత్త. పిచ్చి ప్రేలాపద ఏమనుకుంటున్నా బ్రో నువ్వు? జై పాతాళ భైరవి అనగానే పాతాళ భైరవి సినిమాలో మాయామహల్ వచ్చినట్లు, మాయాబజార్ సినిమాలో అహా ఉహు ఇహి అంటే కావాల్సినవన్నీ అప్పటికప్పుడు పుట్టినట్లు యూట్యూబ్లో వీడియోలు అంత తేలికగా అంత ఈజీగా వస్తారు కొన్నావా తమ్ముడు? దానికి సమాచారం కావాలి, సమయాన్ని కేటాయించాలి. ఎంత సమయం ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా, రాత్రిపూట ఉదయం పూట ఒకసారి లేవలేకపోయినా కూడా స్టాక్ దిగుమతి పెరగడానికి ప్రయత్నిస్తాము. డబ్బు విషయం తర్వాత పెట్టండి, నేము ఫేమ్ ఉంది, అది ఛానల్ సైజ్ శాతాచికి. కానీ అన్న శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి. మీ వయసంతో తెలియదు, కోటి విద్యలు కూటికురికే అన్నారు. రైతు పంట పెట్టినా, ఆ పంట పొలాల్లోకి వచ్చి కార్మికుడు పని చేసిన, కళాకారుడైనా, ఆటో డ్రైవర్లైనా, శ్రామికులు, కర్షకులు అందరూ కష్టిస్తేనే సమాజం కూడా బాగుంటుందన్నా. నువ్వు మరీ తేలిగ్గా మాట్లాడుతున్నావు, అది నిర్విఘ్నతగా వదిలేస్తున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, కోటి విద్యలు కూటి కొరకే. మా కష్టం మాకుంటుంది, శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రెడ్డమ్మ గారు, సయ్యదన్న, వడమాలపేట, పావుగడ, అనంతపురం సరుకు ఎంత వచ్చినా ఆగస్టులో 1500 వరకు పోతుంది. ఉత్తరాది జిల్లాలో ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీకి 10 రోజుల తర్వాత ఎగుమతులు ప్రారంభమవుతాయి. రైతులందరూ ఆందోళన పడకండి, ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఉంటుంది. రెడ్డమ్మ గారు రైతులు భరోసా, ఢిల్లీ భారీ వర్షాలు పడుతున్నాయి, 10 రోజుల తర్వాత ఎగుమతులు ప్రారంభమవుతాయి, ఖచ్చితంగా ధర ఉంటుంది, గిట్టుబాటు ధర. ఇది నేను కూడా అదే చెప్పాను, జూలై నెలలో ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఉంటాయని చెప్పాను. ఆ మాటలు ఇప్పుడు కట్టుబడి ఉన్నాను. ఇది జూలై తొలి రోజు, ఈరోజు ఆ భగవంతుడు కరుణించాలి. అందులో WS సర్వే, కేకే సర్వేలో WS సర్వే అని నాకు పొగడతలతో ముంచెత్తుతున్నారు. అది ఫలించాలని మాత్రం మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొక పరిశీలిస్తే, మీ ఛానల్ వీడియోస్ ఇష్టము తెలిసి అంటే కానీ ఇబ్బంది పెట్టకూడదు, ధైర్యంగా చెప్పని అన్న, జై తెలుగు తల్లి. ఆ కామెంట్ ఏదైతే పెట్టగానే అన్న వెంకటరామరెడ్డి గారు కామెంట్ అర్థం కాలేదు. भाई आपका कांटेक्ट दीजिए, आपसे बात करना है. मोहम्मद भाई साहब, मेरा नंबर हर एक वीडियो में है, लास्ट में वो नंबर है डिस्प्ले होता, देखो नंबर 9642332739. रामस्य गाరు, I am feel very sad for hearing income from YouTube said by Srinath Anna, Anand Agriculture. Anna, really it is very sad. Anna, my small advice, if you get good income from YouTube, then only continue in this profession. Otherwise, leave it and do some other thing. థ్యాంక్ యూ అన్న. మీకు యూట్యూబ్లో ఆదాయం లేకపోతే ఎందుకు మీరు కష్టపడతారు, వేరే ఏదైనా చూసుకోండి అన్న అని నాకు సలహా ఇచ్చారు. అన్న, నేను మండీలో పనిచేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఎలాగో అది యాదృచ్ఛికంగా ఆరంభమైంది, డబ్బులు ముందు బాగానే వచ్చాయి, ఇప్పుడైతే రావడం. కానీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం వల్ల నా భార్య పేరు 10 మంది రైతులు ఉన్న వస్తుంది. నన్ను సయ్యద్ భాషలు సయ్యద్ షాతాద్ అని పిలుస్తున్నారు, షాతాద్ అన్న అంటున్నారు. అది చాలా, నాకు డబ్బు అవసరం లేదు, నా భార్య పేరు వినబడుతుంది నాకు. ఏదేమైనా మీరు మా గురించి ఆవేదన పడ్డేందుకు మా యూట్యూబ్ అందరి తరఫున మీకు 100 వందనాలు. గుడ్ మార్నింగ్ అన్న, సూపర్ స్పీచ్ మంజునాథ కూడా థ్యాంక్ యూ అన్న. ఫార్మర్స్ గో టు కోలార్ టాప్ 75, 700 రూపాయలు టాప్ ధర కోలార్లో పెడుతుంది, అందరూ కోలార్కి వెళ్ళమని చెప్పి మిట్టపల్లి మహదురెడ్డి గారు అన్నదాతలు సలహా ఇస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, శ్రీనివాసరాయలు గారు 2024 రైతులు జూలైని టార్గెట్ చేశారు. ఇది 200% నిజమే. గత సంవత్సరం జూలై ధరలు భారీగా వెళ్ళాయి. మనిషి ఆశాజీవి, అందరూ వేశారు, పర్వాలేదు. ఇప్పుడైతే ధరలు బాగానే ఉన్నాయి, కానీ పెట్టుబడులు మాత్రం భారీగా జరిగేసారి ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల. గుడ్ మార్నింగ్ భయ్యా వేమారెడ్డి గారు,
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. బ్రో యూ డోంట్ మెన్షన్ కలిగిరి రేట్ అన్న. ఆ కలిగిరి ధరల సమాచారం అందుకోవడానికి కాస్త ఆలస్యమైంది, అందుకే పెట్టలేదు. ఆగస్టు వరకు సరుకులు తగ్గదు, ఆగస్టులో సరుకు లేదు. యూజర్ గారు ఇప్పుడు ఏమైనా ప్లాంటేషన్ చేయొచ్చా బ్రో? ఇదివరకు దీనికి చెప్పడం వినోద్ కుమార్, ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం. టమాటా పంట అదృష్టం తాట. బ్రో మాది బి కొత్తకోట సైడ్ నర్సరీలో పగిరి పోలేదు, సో ఇప్పుడు ఏమైనా ప్లాంటేషన్ చేయొచ్చా బ్రో ప్లీజ్? పోలేదంటే అన్న, ఇప్పుడు పోలేదని మీరే అంటున్నారు. వేయండి అన్న, మితంగా వేయండి, భారీగా వేయద్దు. ఎందుకంటే ఇక రానున్న కాలంలో ఎగుమతులు ఉండవు, కేవలం తమిళనాడు ఇక్కడ లోకల్ మాత్రం కూడా ఉంటాయి కాబట్టి భారీగా లేకుండా మితంగా నాటుకోండి. అక్టోబర్ నవంబర్ టమాటో రేట్స్ ఎనీ వన్ కెన్ ఎనాలిసిస్ ఫర్ ఫ్యూచర్ రేట్స్. అనిల్ డి గారు ఐఎమ్ వెరీ సారీ బ్రో, వెరీ లాంగ్ టైం అన్న. ఎన్ని రోజులు ఈ రేట్ కంటిన్యూ అన్నా? వెయిట్ అండ్ సీ. ఎందుకంటే రోజు రోజు దిగుమతులు పెరుగుతున్నాయి, దాంతోపాటు ఎగుమతులు కూడా అవుతున్నాయి. బట్ ఎన్ని రోజులు అయితే మాత్రం చూడాలి మనం. పెరగవచ్చు లేదా కాస్త తగ్గవచ్చు. అన్నా అనే మీ పిలుపు నాకు చాలా నచ్చింది. సూపర్ సుకుమ గారు, థ్యాంక్ యూ అన్న. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ చెబుతున్న యూజర్కి అన్న, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి, చెయ్యి పాతాల భైరవి అనగానే మాయామాలో వచ్చేది అమ్మహ ఉమ్ముహు ఇమ్మిహి అంటే యూట్యూబ్లో వెళ్ళి వీడియోలు అప్లోడ్ కాదన్న. మా కష్టం మాకు ఉంటుంది, డబ్బులు వస్తాయి రాదు, మీ ఆదర అభిమానాలే మా కొండంత అండ. శ్రీరామరక్ష, మీ అభిమానమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎవరో ఒకరు ఇలాంటి కామెంట్లు పెడుతుంటారు, అటువంటి వాటిని పట్టించుకుని. కానీ అతనికి మళ్ళీ చెబుతున్నాను, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సత్య సహతార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.